బెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. విశాఖపట్నంలో యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత. 30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన మంత్రి. గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించిన హోంమంత్రి అనిత. తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అయిపోతాయి, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి హోంమంత్రి ఖైదీలకు తెలియజేశారు. చిన్న చిన్న అవసరాల గురించి, ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి, చెత్త వాళ్ళు లేకను. సో కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ అయ్యాలి. మళ్ళీ ఇందులోకి రాకూడదు అని బలంగా అనుకోలేదు. బతకడానికి చాలా దారులు ప్రాపర్ వేలో మిమ్మల్ని బాధ పెట్టాల్సిన వచ్చింది కాదు. ప్రస్తుతం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది